నవ్వచ్చు కుదరదు నాకు అమ్మాయిలు అంటే ఎలర్జీ ఒక్క అమ్మాయి ఎలర్జీ కాదు ఒక్క అమ్మాయి ఎలర్జీ కాదు నీకు విషయం ఎక్కడికి వచ్చా మా బాబు దసరా హాలిడేస్కి హైదరాబాద్ వచ్చాడనమాట. ఇప్పుడు మేమందరం కలిసి మూవీకి వెళ్దాం అనుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ అక్కడ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చెల్లి నేను కలిపి థియేటర్ దగ్గరకు వెళ్ళాలన్నమాట. దసరా స్టార్ట్ అవుతుంది కదా, అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ మియాపూర్ వెళ్ళే రోడ్లో ఉన్నాయన్నమాట. మాకైతే ఇంకా దిగి దగ్గరకు వెళ్ళి అన్నీ చూసి రావాలనిపించింది, కానీ మూవీకి అంత టైం లేదు. సో బండి మించే ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళాము స్లోగా. దాక్కున్నాడా విషి ఏడు బావా మియాపూర్లోని మిరాజ్ సినిమాస్కి అయితే వచ్చాము. ఇంకా ఓ మూవీకి చిన్న స్టోరీ ఏంటంటే, విషుకి ఫోన్ చేసి నేను నాన్న మూవీకి వెళ్దామా అంటే హీరో ఎవరమ్మా అన్నాడు. నేను తనకు అర్థం కాదేమోనని RRR సినిమాలో భీమ్ ఉన్నాడు కదా నాన్న తను అని చెప్పాను. ఓ ఎన్టీఆరా అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయాను వీడి ఆన్సర్కి. పెద్దోడు అయిపోయాడు, ఇంకా చిన్నపిల్లోడు కాదు అని అప్పుడు అర్థమైంది నాకు. థియేటర్లో కూడా పెద్దోళ్ళు అరిచి ఎలా గోల్ చేస్తారో అలా అల్లరి చేశాడు. ఈ క్యాన్సర్ పేషెంట్లు యాడ్ వచ్చినప్పుడు విషయం ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడండి. ఇప్పుడు చూడలేని దేవుడు ఏం చూపించలేదు. చూడటాకొచ్చాగా చూడు మరి. అరవడమే కాకుండా ఇంకా విజిల్ కూడా వేయడానికి ట్రై చేస్తున్నాడు. విషుకి మజా అంటే ఇష్టం, కానీ అవుట్ సైడ్ కూల్ డ్రింక్స్ని లోపలికి ఎలో చేయరు కాబట్టి ఈ స్టీల్ బాటిల్లో ఇట్లా పోసుకుని తీసుకొచ్చా అనమాట. వాడి రియాక్షన్ చూడండి ఎలా ఎక్సైట్ అవుతున్నాడు. ఈ ఐడియా బాగుంది అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా స్టీల్ బాటిల్స్లో మనం ఏ డ్రింక్ అయినా పోసుకుని లోపలికి వాటర్ బాటిల్ లాగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. आत्माएं मेरे अंदर आ भी जाती है. I want it. Take 2. ఈ మొదలెట్టాడు దేవరలో హీరో లాగా టవల్ వేసుకోవడం. ఫస్ట్ హాఫ్ అయిందో లేదో చిన్ని చిన్ని ఈయన భుజం మీద టవల్ అయిపోయింది అప్పుడే. సెకండ్ హాఫ్ చేపని తండ్రి నేను దొరుకుతాను కాదు, ఇప్పుడు ఆ హీరోయిన్ తెమ్మంటాడు డాన్స్ చేయడానికి. ఏ విషయం హీరోయిన్ తెమ్మంటావా? డాన్స్ చేస్తాను చుట్టమల్లే చుట్టిస్తాను ఆ డాన్స్ చేయవా? మరి దేవరా చేస్తాడు. దేవరా వేసుకున్నట్టు చున్నీ భుజం మీద వేసుకున్నావు, మరి దేవరా చేసినట్టు డాన్స్ కూడా చేస్తావు మరి? కుదరదు నాకు అమ్మాయిలు అంటే ఎలర్జీ. ఒక్క అమ్మాయి ఎలర్జీనా? ఒక్క అమ్మాయి ఎలర్జీ కాదు. ఒక్క అమ్మాయి ఎలర్జీ కాదు నీకు? ఒక్క అమ్మాయి ఎలర్జీ కాదా? ఏరా నువ్వు అప్పుడే ఫిక్స్ అయిపోయావా? ఒక్క అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ ఎలర్జీ అయినా నీకు? ఎవరా ఒక్క అమ్మాయి? మనల్ని కూల్ చేస్తున్నాడు చూడు.
డైవర్ట్ చేయడానికి ఒక్కళ్ళం కాదు, నువ్వు యాక్చువల్ అయిపోయావు. టైం వచ్చినప్పుడు చెప్తావా? అవునా అవునా ఓర్ని ఏంలో నువ్వేమి టైం వచ్చినప్పుడు చెప్తాడంట ఒక్కమ్మ ఎవరు ఊరిని అసలు మీ అమ్మమ్మ చూడాలి వీడియో. అమ్మో నా మనోడు ఎవరు స్కూల్కి వెళ్ళొద్దని బాయ్స్ హాస్టల్ వేసేస్తుంది మీ అమ్మని. థియేటర్ నుంచి బయటకు రాగానే ఇలా కుల్ఫీ బండి కనిపించింది. ఇంకా మాకు తినాలనిపించి స్టార్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ బిర్యానీ తినడానికి వెళ్దాం అనుకుంటున్నాము. బిర్యానీ వద్దు అంటే విషు రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి. వద్దులే బిర్యానీ ఇంకా చాలే పొట్ట నిండిపోయి ఉంటుంది. బయటకు వచ్చామంటే బిర్యానీ మ్యాండేటరీ విషుకి. సో బిర్యానీ తిందామని అందరం బయలుదేరాము. విషు ఎక్కడికి వచ్చా? ఇదేంటిది? మన కుక్కట్పల్లిలోని పిఎన్ఆర్ ఎంపైర్లో పిల్లలకి అట్రాక్టింగ్ గా అనిపించే ఒక స్పెషల్ థీమ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.